హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఎప్పుడు బాయ్స్ యాటిట్యూడ్ మీదనే నా గర్ల్స్ స్టేటస్ మీద అండ్ మనకు లవ్ వాట్సాప్ స్టేటస్ మీద వీడియో చేయండి అని చాలా మంది అయితే కామెంట్లలో రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా పవర్ఫుల్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే బాయ్స్కైనా కావచ్చు గర్ల్స్కైనా కావచ్చు, మీ యొక్క ఫొటోస్ అంటే మీ యొక్క ఫొటోస్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఫొటోస్, ఇది ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఒక ఫ్లవర్ యానిమేషన్లో క్రియేట్ చేసుకొని దానికి సైడ్ లవ్ ఫాంట్తో ఆ యొక్క లిరికల్ యానిమేషన్ వస్తూ దానికి కలర్ఫుల్ చేంజ్ అవుతుంటే ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంటుంది. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఈ యొక్క ఫాంట్ని క్రియేట్ చేసి చాలా అద్భుతమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వెంటనే వీడియో చేయండి అని చాలా మంది రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ అయితే చావగొట్టారు. సో ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్లో ఇంకా మీరు ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్ కంటే 1 అవర్ అక్కడ ముందు పోస్ట్ అనేది చేస్తాను, అక్కడ నుంచి మీరు విజిట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఈ యొక్క లవ్ ఫాంట్ యానిమేషన్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా ఫ్రెండ్స్. మీకు మీకు ఎంత లెంత్ వీడియో పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఒక ఫ్లవర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడ వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కొద్దిగా రొటేట్ ఇలా చేంజ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. వన్స్ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ని మీకు రొటేట్ కావాలంటే ఇలా రొటేట్ అనేది చేసుకొని మీరు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా రొటేట్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ నేను ఈ విధంగా ఇచ్చేసి ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేస్తున్నా. లేదు మీకు ఇంకా కావాలనుకుంటే ఇలా ఎనీథింగ్ మీకు ఎట్లా కావాలో మీరు అట్లా పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా పెట్టేసి కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ను నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో వన్స్ మీకు అంత కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని కరెక్ట్గా నేను ఈ విధంగా పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేస్తున్నా. ఓకే, సో వన్స్ మీరు కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని మీరు అంత లెవెల్గా పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ యానిమేషన్లో ఇచ్చేసి కొద్దిగా ఇలా నేను కొద్దిగా ఇలా పెద్దదిగా చేసేసి సేమ్ ఈ యొక్క లేయర్ని ఇలా పెట్టేశాక సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ అనేది చేసుకుంటున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు పెట్టుకోండి. ఓకే, సో వన్స్ నేను వచ్చేసి ఈ యొక్క ఫోటోని అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అనేది చేస్తున్నా. అది కూడా నేను ఆల్మోస్ట్ చూపించాను ఫస్ట్లోనే స్టార్టింగ్లో. సో డెమోలో చూసి ఉంటారు ఈ యొక్క ఇమేజ్ను.
ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ని యాడ్ చేసి సేమ్ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని ఇలా కావాలంటే అలా మీరు కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. చూడండి యానిమేషన్లో ఎంత పవర్ఫుల్గా ఉందో. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. లేదు మీరు ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకుంటాం బ్రో అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువగా అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి కట్ చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ 1 by 1 మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ తీసుకొని మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అయినా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫోటోలు అన్నీ కూడా పెట్టుకుని కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకున్నాక ఇక్కడ మళ్ళీ ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అన్నీ ఇంకా సెటప్ చేయడం మీకు తెలిసిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కల్పిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో చాలా మందికి బ్రో నా డౌన్లోడ్ అవ్వట్లేదు, లింక్ వర్క్ కావట్లేదు అని అంటున్నారు. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒక్కటే, లింక్ మ్యాక్సిమం 100% వర్కింగ్ అవుతుంది. మీ మొబైల్లోనే ప్రాబ్లం ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అన్ని చెక్ చేసే పెడతాను. అన్ని 100% పక్కా ఒరిజినల్గా మనకు వర్కింగ్ అనేట్టు అవుతాయి. ఓకే, సో మీకు కాలేదంటే మీ ఫ్రెండ్స్ మొబైల్లో చెక్ చేయండి. అప్పుడు కూడా వర్కౌట్ కాలేదంటే సో ఇంకా మీరు మెసేజ్ చేయండి, బ్రో వర్కింగ్ కాలేదని మెసేజ్ చేయండి, నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే ట్రిమ్ ఉంది కదా, ట్రిమ్ పక్కన మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు మల్టీ అని అప్లై చేయండి. సో వన్స్ మల్టీ అని అప్లై చేసి ఫస్ట్ ఆ యొక్క లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్ సూపర్ కదా. సో మీరు ఇలా లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేసుకోవాలని చాలా మంది కూడా నాకు తెలుసు, మీరు కష్టపడొద్దని. సో ఈ యొక్క లిరికల్ ఆల్మోస్ట్ నేను క్రియేట్ చేసి దానికి ఒక కలర్ఫుల్ యానిమేషన్ పెట్టేసి సో మీకు అనేది ప్రొవైడ్ అనేది చేశాను. ఎందుకంటే మీరు లిరికల్ ఇలా ఇచ్చేస్తే కొందరికి ఎడిటింగ్ వస్తుంది, కొందరికి ఎడిటింగ్ రాదు. అందుకు మీ కష్టానికి ఎందుకు మీరు బొక్క మళ్ళీ అని నేనే క్రియేటివిటీ అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆల్మోస్ట్ మీకు ఈ యొక్క లిరికల్ యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్ని ఎఫెక్ట్లు అన్నీ యాడ్ అయిపోయి ఇంకేంటి నెక్స్ట్ ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.